కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలిపోయిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉంటామని రేవంత్ అన్నారని, కానీ ఈ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారన్నారు. ప్రజలు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని చూస్తున్నారని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు సమానంగా సీట్లు గెలుచుకున్నామని, ఇంకాస్త కష్టపడి ఉంటే మరిన్ని సీట్లు గెలుచుకునే వాళ్లమని చెప్పారు. బీజేపీపై రేవంత్ ఆరోపణలు పట్టించుకోమని, హామీలు అమలు చేయకుండా ఆరోపణలు చేశారని విమర్శించారు కిషన్ రెడ్డి. అంకిత భావంతో పనిచేశారు కాబట్టి, తెలంగాణ సమాజము ఆదరించింది కాబట్టి ఈరోజు గొప్ప ఫలితాలను ఈ యొక్క శాసన మండలి ఎన్నికల్లో మరి చేకూరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు 2 స్థానాలు ఏకకాలంలో రావడము, అందులో తెలంగాణలో ఉన్నటువంటి 3 ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఉంటే టీచర్స్ కాన్స్టిట్యున్సీ, అందులో బీజేపీ గతంలో 1 సీటు, ఇప్పుడు 1 సీటు సంపాదించడం జరిగింది. పట్టభద్రులకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయం చేకూర్చడం జరిగింది. మనకందరికీ తెలుసు, గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఒక ప్రత్యామ్నాయ పార్టీగా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో ఆదరించారు. 8 స్థానాలలో భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు విజయం చేకూర్చడం జరిగింది. 37% పోలింగ్ బూత్కు వెళ్ళి ఓటేసినటువంటి వాళ్ళల్లో 37% భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా 75 లక్షలకు పైగా ప్రజలు బీజేపీని మరి మద్దతు ఇచ్చిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఇప్పుడు జరిగినటువంటి 3 స్థానాల్లో కూడా మరి 2 స్థానాలు కీలకమైనటువంటి స్థానాలు, అందులో ఒక పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానం అది గతంలో, ఆ స్థానాన్ని కూడా ఈరోజు బీజేపీకి అందించి మరొకసారి తెలంగాణ ప్రజలు గ్రామాలలో మనకు తెలుసు ఒపీనియన్ మేకర్స్, కీ ఓటర్స్ ఎవరంటే ఉపాధ్యాయులు, పట్టభద్రులు, విద్యావంతులు, మేధావులు ఉంటారు. ఈరోజు ఆ యొక్క కీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు బీజేపీని ఆదరించడంతో మరొకసారి చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా స్పష్టత కూడా ఏర్పడింది. ఈరోజు ఈ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 బహిరంగ సభల్లో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మీద అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేశారు. అయినప్పటికీ కూడా ప్రజలు ముఖ్యమంత్రి మాటలను, ముఖ్యమంత్రి చేసినటువంటి ఆరోపణలను పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చి 14 నెలల తర్వాత ఈ హామీలు అమలు చేయకుండా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఇచ్చింది ప్రజలకు కాంగ్రెస్ పార్టీ, ఆయన నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం చెంది ఈరోజు బీజేపీ మీద ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ఏదైతున్నదో చాలా స్పష్టంగా ఈరోజు తెలంగాణలో మనకు కనిపిస్తూ ఉంది. మాది 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా, 10 ఏళ్ళు మాదే అధికారం ఉంటుందని ఏదైతే మాకు ఎదురు లేదు తిరుగులేదని మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి జరిగినటువంటి 2 ఎన్నికల్లో కూడా కర్రు కాచి వాత పెట్టారు కాంగ్రెస్ పార్టీకి. రానున్నటువంటి 1-2 నెలల్లో అన్ని కమిటీలను పూర్తి చేసుకొని ఈరోజు రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసే దిశలో ముందుకెళ్తాం. ఈరోజు ఉపాధ్యాయుల సమస్యల మీద ఈరోజు చాలా అసంతృప్తి ఉపాధ్యాయుల్లో ఉంది. ఉద్యోగస్తులు గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మా పార్టీలో శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ మా పార్టీ తరఫున ఈ యొక్క ప్రజల సమస్యల మీద కానీ ప్రత్యేకంగా ఉపాధ్యాయుల ఉద్యోగస్తుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, పట్టభద్రుల సమస్యల మీద, రైతాంగ సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. శాసన మండలిలో కూడా ఈరోజు 3 మరి తప్పకుండా ఏ త్రిశూలం ఉంటుందో
అదేవిధంగా మా ముగ్గురు శాసన మండలి సభ్యులు కూడా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాం. మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను వేధించినప్పటికీ అనేక రకాలుగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు తన సహచార మంత్రులు, పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు కొంతమంది అనేక రకాల తప్పుడు ప్రచారం చేసి బీజేపీని ఓడించాలని కుట్ర చేసినప్పటికీ కూడా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం జరిగింది. ఈ విజయానికి మేమేమి అతి ఉత్సాహం చూపించడం లేదు. మా బాధ్యత పెరిగిందని భావిస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రజలు మరింతగా పోరాటం చేయాలని, తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వం మీద మరింతగా ఉద్యమించాలని, తెలంగాణ ప్రజలు వాళ్ళ సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని మాకు బాధ్యత పెట్టారని భావిస్తూ ఉన్నాం. తప్పకుండా బాధ్యతను మేము గౌరవ పార్లమెంట్ సభ్యులు 8 మంది, గౌరవ శాసనసభ్యులు 8 మంది, గౌరవ శాసన మండలి సభ్యులు 3 అందరం కలిసి రానున్న రోజుల్లో పోరాటాలకు సమాయుత్తమని చెప్పి ఈ సందర్భంగా మనయేస్తున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తాం.